బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, శశిధర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానిగా వాజ్పేయి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించారని, రాజకీయాల్లో వాజ్పేయి అదేశ శత్రువుగా కీర్తిని సాధించారని చెప్పారు. వాజ్పేయి ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఇచ్చి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని, అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు రామచంద్రరావు. ఈరోజు ప్రజలను మర్చిపోయారు. అదేవిధంగా అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం మాట్లాడుతూ 22,000 పై చిలుకు కోట్ల రూపాయలు బీద వాళ్లకు ఇళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పారు. 3,500 ఇళ్ళు కూడా నిర్మాణం కాని ఈ కాంగ్రెస్ పార్టీ 19 నెలలు వచ్చి అధికారంలో వచ్చి బీద వాళ్లకు ఒక ఇల్లు కూడా ఇవ్వకపోవడం అనేది ఇది బీద వాళ్ళని మీరు అవమానపరిచినటువంటి సిగ్గుచేటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావించాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు 1000 ఇళ్ళు ఇస్తా ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావచ్చు.